అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించారు మంత్రి. అంబేద్కర్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివేక్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు మంత్రి. కార్మికులకు 8 గంటల పనిదినంతో పాటు అనేక హక్కులను రాజ్యాంగంలో రూపొందించారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో కాకా వెంకటస్వామి సింగరేణి సంస్థను కాపాడి లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పించారని తెలిపారు వివేక్ వెంకటస్వామి. భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జయంతి సెలబ్రేషన్ ద్వారా సందర్భంగా ఈరోజు గోదావరిఖనిలో అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాలలు వేయడం జరిగింది. వారు ముందు చూపుతోని చిన్న రాష్ట్రాలు ఉంటే బీద ప్రజలకు ఉపయోగపడుతుంది, చిన్న రాష్ట్రాలు ముందుకు వెళ్తారని చెప్పి ఆ రోజుల్లోనే కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్లో ఈ హక్కు చిన్న రాష్ట్రాలు చేయడానికి వారు కల్పించారు. దాని ద్వారానే మనకు తెలంగాణ వచ్చింది. ఇది సింగరేణి సంస్థ ఉన్న గోదావరిఖనిలో కార్మికుల హక్కులు ఏదైతే కల్పించారో మినిమం వేజెస్ అయినా కానీ మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ 8 గంటలే ఉండాలని చెప్పి ఇవన్నీ చట్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, సింగరేణి సంస్థలో అప్పుడు కాకా వెంకటస్వామి గారు కార్మిక రంగంలో పిఎఫ్ ఇప్పించడంలో, పెన్షన్ ఇప్పించడంలో, తర్వాత సింగరేణి సంస్థను కాపాడడంలో 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే వారు ఆ రోజులలో కార్మికుల గురించి ఆలోచించి ఈ సేవా ఆలోచనలు చట్టం ప్రకారంగా చేయించడం జరిగింది. ఈరోజు మనం అందరము ఉమెన్ రిజర్వేషన్ గురించి అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉమెన్ రిజర్వేషను, మహిళలకు హక్కులు కల్పించాలని చెప్పి వారు అప్పుడు చట్టం తీసుకొచ్చినప్పుడు అప్పుడు పార్లమెంట్లో సరైన స్పందన లేదని చెప్పి వారు రాజీనామా కూడా మహిళల కోసం చేయించారు. ఆ రోజులలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వము చట్టం ప్రకారంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు సరిగా పార్లమెంట్లో స్ట్రెంత్ లేదని కాలేదు. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే 16వ తారీఖు నాడు పార్లమెంట్లో చర్చ జరుగుతుందో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా స్పందిస్తుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు 1947లో వారి ఆలోచన ప్రకారంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్ కూడా మనకు తొందరలోనే కాదు.